వెల్కమ్ టు అందం ఆభరణం. నవవధువుల కోసం అలాగే పెళ్ళిళ్ళకి వెళ్ళడానికి రెడీ అవుతున్న ఎంతోమంది ఆడవాళ్ళ కోసం పోలెడంత కలెక్షన్ని ఒక్కచోట చేర్చింది వసుంధర ఎగ్జాటిక్ జ్యువెలర్స్. మరి ఇక్కడున్న కలెక్షన్ ఎంత ఏంటో ఇప్పుడు చూసిద్దాం. సో ఇక్కడ ఎగ్జిబిషన్లో మనకి ఎక్స్క్లూజివ్గా బ్రైడల్ కలెక్షన్ని ఎగ్జిబిట్ చేయడం జరిగిందండి. మరి ఇక్కడ కనుక చూస్తూ ఉంటే మనకి 100% గోల్డ్ జ్యువెలరీ అనమాట, అంటే 22 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ ఇక్కడ యూజ్ చేస్తున్నారు. అలాగే డైమండ్స్ అండ్ అన్కట్స్లో కూడా బోల్డ్ వెరైటీస్ని ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరుగుతుందండి. వాటిలోని వెరైటీస్ కావాలి అంటే కనుక మనం ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట. దీన్ని వచ్చేసేసి మనకి షార్ట్ నెక్లెస్ లాగా తీసుకోవచ్చు, అంటే మరీ చాకర్ లాగా నెక్కి పట్టేసినట్టుగా కాకుండా ఇది కొంచెం కిందకి దిగినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. నెక్ దగ్గరికి వచ్చేసరికి మధ్యలో పెండెంట్ లాగా ఇక్కడ ఏంటంటే చుట్టూతా కుందన్స్ యూజ్ చేశారు. లోపలంతా కూడా మనకి డైమండ్స్ అండ్ ఎమరల్డ్స్ అండ్ రూబీస్ తోటి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే మనం ఇక్కడ లాకెట్ కనుక చూస్తూ ఉంటే కొంచెం హెవీగా ఇచ్చేసారండి లాకెట్ని కూడా. సో చుట్టూతా కూడా మనకి ఏంటంటే ఈ డ్రాప్లెట్స్ అంతా కూడా సౌత్ సీ పర్ల్స్ని యూజ్ చేశారండి. మరి నెక్ పార్ట్ అంతా చూస్తూ ఉంటే అంటే చైన్ పార్ట్ అంతా కూడా చూస్తూ ఉంటే కనుక కొంచెం యాంటిక్ టెంపుల్ డిజైన్స్ ఇచ్చేసారనమాట. సో చాలా బ్యూటిఫుల్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ దీనిలో కూడా ఏంటంటే మనకి 4-5 వరుసలు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి నెక్ అంతా కూడా చాలా చక్కగా కవర్ అయిపోయి ఉంటుందండి. మనం సింగిల్ నెక్లెస్ వేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మరి దానికి మనకి ఎక్స్టెన్షన్ లాగా కావాలి అనుకుంటే కనుక మనం లాంగ్ హారం కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు అండి. ఈ లాంగ్ హారంలో కనుక మనం చూస్తూ ఉంటే దీని డిజైన్స్ వచ్చేసేసి మనకి ఆల్మోస్ట్ అంటే ఈ మధ్యలో ఏదైతే లాకెట్ ఇచ్చారో అక్కడికంటే పైనంతా చూస్తూ ఉంటే కనుక డిఫరెంట్ డిజైన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మరి ఆ లాకెట్ నుంచి కింద కనుక చూస్తూ ఉంటే ఒక మామిడి పిందెల షేప్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. దీనిలో కూడా ఎక్కడ చూసినా కూడా మనకి ఏంటంటే చిన్న చిన్న రూబీస్ని ఇవ్వడం మనకి చూడొచ్చండి. అండ్ చుట్టూతో కూడా మనకి ఏంటంటే ఈ పర్ల్స్ని ఇచ్చారనమాట, అంటే డ్రాప్లెట్స్ లాగా హ్యాంగ్ అవ్వకుండా ఇవేంటంటే మనకి స్ట్రైట్గా స్టిక్ అయినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ ప్యాటర్న్లో తీసుకున్నాము. అండ్ అగైన్ లాకెట్ని కనుక చూస్తూ ఉంటే దీనిలో కూడా మనకి ఏంటంటే అన్కట్స్ని ఇచ్చారండి. అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి రూబీస్ అండ్ ఈ ఎమరల్డ్స్ని కూడా ఇచ్చేసేసి సింగిల్గా డ్రాప్లెట్ని ఒకటి కిందకి ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ ప్యాటర్న్లో కూడా మనం తీసుకోవచ్చు. అలాగే వీటికి మ్యాచింగ్ ఇయర్ సెట్స్ని కూడా చూస్తూ ఉంటే మనకి జనరల్గా ఇంతే షార్ట్ నెక్లెస్లో ఏదైతే పెండెంట్ ఇచ్చారో దానికి ఆల్మోస్ట్ సిమిలర్గా ఉండే ఒక ఇయర్ పీసెస్ని మనం చూడొచ్చు అనమాట. ఇక్కడ చూస్తూ ఉంటే చాలా డిఫరెంట్గా వర్క్ అంతా కూడా మనకు కనిపిస్తూ ఉంటుందండి. సో కొంచెం డిఫరెంట్గా కావాలి అనుకునే వాళ్ళు ఈ ప్యాటర్న్స్ని తీసుకోవచ్చు అనమాట. ఇంకా ఫైనల్గా మనం వడ్డాణం దగ్గరికి వచ్చేస్తే ఇది వచ్చేసేసి మనకి లక్ష్మీదేవి కాకుండా నెమళ్ళ ప్యాటర్న్స్ చూడొచ్చండి. ఇవంతా కూడా ఎంబోజ్ అయినట్టుగా మనకి వర్క్ అంతా తెలుస్తూ ఉంటుంది అనమాట. సైడ్స్కి వచ్చేసరికి బెల్ట్ అంతా అంటే పట్టి అంతా కూడా మనకి ప్లెయిన్గా వచ్చేసేసి ఓన్లీ పైన కింద మనకి సన్నటి బార్డర్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఆ బార్డర్స్ని మనం ఇక్కడ ఈ సన్నటి డిజైన్ లాగా చూసుకోవచ్చు అనమాట. మిగతా ప్యాటర్న్ అంతా కూడా మనకి ఏంటంటే ఎంబోజ్డ్ వర్క్ వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు. అండ్ మధ్యలో అంటే లాకెట్ ప్యాటర్న్ లాగా ఏదైతే మనకి కనిపిస్తూ ఉందో దీనిలో వచ్చేసేసి మనకి 4 పర్ల్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఒక టెంపుల్ గోల్డ్ బాల్ లాగా ఇచ్చేసారనమాట. పైనంతా కూడా చూస్తూ ఉంటే అన్కట్స్ ఇచ్చారు. అలాగే ఎమరల్డ్స్ అండ్ రూబీస్ తోటి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారండి. చూస్తున్నారు కదా, ఓవరాల్గా ఫస్ట్ సెట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. నెక్స్ట్ ఇంకా ఏమేమి సెట్స్ ఉన్నాయో ప్లీజ్ చూసేద్దాం. మరి ఈ పెళ్ళిళ్ళ సీజన్లో డైమండ్ జ్యువెలరీని కూడా ఎంతోమంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదండి. సో డైమండ్ జ్యువెలరీలోని ఇప్పుడు మరికొన్ని మోడల్స్ చూద్దాము. ఇక్కడ కనుక చూస్తూ ఉంటే ఫస్ట్ వచ్చేసేసి ఏదైతే మనం షార్ట్ చైన్ అంటే నెక్లెస్ లాంటివి చూస్తున్నామో చాలా డిఫరెంట్గా ఇచ్చారండి. ఇక్కడంతా కూడా ఏంటంటే సన్నటి గోల్డ్ బాల్స్ని తీసుకున్నారండి. చాలా చక్కగా ఫైన్గా మనకి గోల్డెన్ బాల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అనమాట. వాటికి కింద బేస్గా కొంచెం లావుగా ఉండే గోల్డెన్ బాల్స్ని ఇచ్చేసారనమాట. సో ఈ ప్యాటర్న్లో మనకి చైన్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ లాకెట్ దగ్గరికి వచ్చేసరికల్లా ఇవంతా కూడా మనకి ఏంటంటే డైమండ్ జ్యువెలరీనేనండి. కాకపోతే ఇవంతా ఏంటంటే మనకి క్లోజ్ సెట్టింగ్ డైమండ్ జ్యువెలరీ లాగా తీసుకోవచ్చు అనమాట. సో ఈ ప్యాటర్న్స్లోనే మనకి చాలా తక్కువగా మనకి ఏంటంటే రూబీస్ని ఇచ్చేసారు. కొంచెం ఎలివేటెడ్ కనిపించేలాగా మనకి ఏంటంటే ఈ ఎమరల్డ్స్ని ఇచ్చేసారు. మిగతా అంతా కూడా వైట్లో కనిపిస్తోంది కదా, ఇదంతా కూడా మనకి డైమండ్సే అనమాట. దీనిలో ఫాల్ కోసం ఏంటంటే చాలా చక్కగా చిన్నగా ఉండే గోల్డెన్ బాల్స్ని యూజ్ చేశారండి. అండ్ ఎక్స్టెన్షన్గా ఈ పెండెంట్కి ఎక్స్టెన్షన్గానే మనకి ఇంకొక చిన్న పెండెంట్ లాంటిది కనిపిస్తోంది కదా, దీనిలో కూడా గోల్డ్ బాల్స్ని హ్యాంగింగ్స్ లాగా ఇచ్చారు.
ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే పైన మనకి రూబీ ఇచ్చారు కదా, అలాగే కింద మనకి ఏంటంటే ఎమరల్డ్ తోటి ఆల్టర్నేట్గా ఇచ్చేసారనమాట. సో ఈ ప్యాటర్న్స్లో కూడా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసేసి లాంగ్ హారం దగ్గరికి వస్తే కనుక టోటల్గా మనకి ఏంటంటే ఈ డైమండ్ జ్యువెలరీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఈ డైమండ్స్ క్లోజ్డ్ సెట్టింగ్స్లో ఈ ప్యాటర్న్ని మనకి తయారు చేయడం చూడొచ్చు అండి. పైనంతా కూడా మనకి నార్మల్ చైన్ లాంటిది ఇచ్చేసారు, కొంచెం వెడల్పుగా ఇచ్చారు. మిగతా అంతా కూడా చూస్తూ ఉంటే చిన్న చిన్న ఫ్లవర్ బూటీస్ లాగా మనకు కనిపిస్తూ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే డైమండ్స్లోనే తీసుకున్నారండి. మధ్యలోకి వచ్చేసరికి ఈ బడ్ ఏదైతే ఉంటుందో అక్కడ మనకి ఈ ఎమరల్డ్స్ని ఇవ్వడం మనం చూడొచ్చు అనమాట. సో అలాగే మనకి హారం అంతా కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ కొంచెం కిందకు వచ్చేసరికల్లా ఈ ఫ్లవర్ సైజ్ అనేది కొంచెం పెరుగుతూ వస్తుంటుంది అనమాట. కంప్లీట్గా కిందకు వచ్చేసరికి మనకి లాకెట్ ప్యాటర్న్ లాగా ఏదైతే తీసుకుంటున్నామో చాలా డిఫరెంట్గా ఇచ్చేసారండి. ఇక్కడ మధ్యలో ఒక లైన్ లాగా ఇచ్చారనమాట. దాని కింద కనుక చూస్తూ ఉంటే యూ షేప్లో మనకి డిజైన్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఈ ఫ్లవర్స్కి క్రీపర్స్ లాగా మనకి ఈ ప్యాటర్న్లో ఇవ్వడం జరిగిందనమాట. దీనిలో కూడా యాజ్ ఇట్ ఈస్గా అంటే మనం షార్ట్ నెక్లెస్కి ఏ విధంగా అయితే గోల్డ్ బాల్స్ని హ్యాంగ్ అవుతూ చూస్తూ ఉంటామో దీనిలో కూడా మనకి అలాగే కనిపిస్తూ ఉంటుంది. ఇందాక మనం చూసిన దానిలో లాకెట్కి పైన వచ్చేసేసి మనకి ఎమరల్డ్ ఇచ్చి కింద చిన్నటి రూబీని ఇచ్చారు కదా, దీనిలో కాంట్రాస్ట్గా ఇచ్చారనమాట. పైన వచ్చేసరికి మనకి రూబీ కనిపిస్తుంది, కిందకి వచ్చేసరికల్లా ఎమరల్డ్ ఇచ్చేసారు. యాజ్ ఇట్ ఈస్గా అదే మనకి డిజైన్లో తీసుకున్నారండి, కాకపోతే కొంచెం సైజ్ వేరియేషన్ కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడంతా కూడా పైన పెద్దగా ఇచ్చేసేసి కిందకి వచ్చేసరికి ఒక చిన్న హ్యాంగింగ్ని ఎక్స్ట్రా ఇచ్చినట్టుగా మనకి లాకెట్లో చూడొచ్చండి. దీనిలో కూడా మనకి ఏంటంటే ఈ గోల్డెన్ హ్యాంగింగ్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసేసి ఇయర్ సెట్స్. అంటే వీటి లాకెట్స్లో ఎలాగైతే మనం పైకి ఒక గోల్డెన్ బాల్ని స్టిఫ్గా ఉన్నట్టు చూస్తున్నామో అదే ప్యాటర్న్లో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే దిద్దులో చూస్తూ ఉంటే కనుక చిన్నటి రూబీని ఇచ్చేసారు. మరి ఈ హ్యాంగింగ్లో వచ్చేసరికి మనకి ఒక ఎమరల్డ్ కనిపిస్తుంది. అలాగే మనకి ఎలా అయితే ఇలా గోల్డెన్ బాల్స్ హ్యాంగ్ అవుతున్నాయో అవే హ్యాంగింగ్స్ని మనకి ఇయర్ సెట్స్లో కూడా ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసేసి వడ్డాండాన్ని కూడా మనం ఏంటంటే ఓన్లీ ఫ్రంట్లో ఏదైతే పార్ట్ మనకి ఓన్లీ వేస్ట్కి ఎలివేట్ అవుతూ ఉంటుందో ఆ పార్ట్లో కనుక మనకి చూస్తూ ఉంటే ఈ వర్క్ అంతా కూడా ఎలివేట్ అయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఎంబోస్డ్ వర్క్ ఇచ్చేసారు. దీనిలో కూడా అక్కడక్కడ మనకి రూబీస్ని యాడ్ చేశారు. మధ్యలో మాత్రం ఓన్లీ ఒక సింగిల్ ఎమరల్డ్ని ఇచ్చేసారనమాట. అండ్ కిందకు వచ్చేసరికల్లా ఒక హ్యాంగింగ్ లాగా ఇచ్చారండి. దీనిలో కూడా ఒక చిన్న లాకెట్ ఎక్స్టెన్షన్ ఇచ్చేసి దానిలో కూడా మనకి ఈ గోల్డెన్ బాల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. సో ఇంతవరకు మనం డైమండ్ జ్యువెలరీని క్లోజ్ సెట్టింగ్లో చూసాం కదండి. అలాగే ఓపెన్ సెట్టింగ్లో ఉన్న డైమండ్ జ్యువెలరీని ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడు మనం ఓపెన్ సెట్టింగ్లో డైమండ్ జ్యువెలరీని చూడబోతున్నామండి. మరి దీనిలో కనుక చూస్తూ ఉంటే మనకి గోల్డ్ ఏదైతే ఉందో దాని క్వాంటిటీ కొంచెం తక్కువగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. మిగతా ఈ డైమండ్స్ ఏవైతే ఉన్నాయో దానంతా కొంచెం డామినేటింగ్ క్వాంటిటీ అంతా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ నెక్లెస్ని కనుక తీసుకుంటే మనకి చైన్ అంతా కూడా ఈ ప్యాటర్న్లో ఇవ్వడం అనేది జరిగిందండి. మనకి నెక్లెస్ పార్ట్ కనుక చూస్తూ ఉంటే త్రూ అవుట్గా మనకి ఏంటంటే కొంచెం సన్నగా స్టార్ట్ అయింది, మధ్యలోకి వచ్చేసరికల్లా కొంచెం విడ్త్ ఎక్కువగా కనిపిస్తూ మనకు ఉంటుందన్నమాట. దీనిలోనే మనం బోల్డ్ రకాల డిజైన్స్ చూడొచ్చండి. పైనంతా కూడా ఒక చైన్ ప్యాటర్న్లో కనిపిస్తుంది అనమాట. మనకి ఏంటంటే బార్డర్స్ లాగా ఏవైతే ఇచ్చారో అవంతా కూడా మనకి రన్నింగ్గా ఈ డైమండ్స్ అనేవి కనిపిస్తున్నాయి. మధ్యలో వచ్చేసేసి కొంచెం లెస్ దాన్ సింబల్ ఏదైతే ఉంటుందో మనకి ఆ ప్యాటర్న్లో ఇక్కడ మనకి వర్క్ అంతా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఈ క్రీపర్స్ డిజైన్ లాగా ఇచ్చారు. దీనిలో కూడా ఏంటంటే అక్కడక్కడ మనకి ఈ పద్మాల్ లాగా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా మనకి ఇక్కడ డిజైన్స్ని మనం చూసుకోవచ్చు అండి. అక్కడక్కడ మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటాయి అనమాట. అగైన్ కిందకు వచ్చేసరికల్లా మనకి కొంచెం డిజైన్ చేంజ్ చేశారండి. అంటే ఎడ్జెస్ మాత్రం మనకి అదే విధంగా ఇచ్చారనమాట. షార్ట్ డైమండ్స్ని సీక్వెన్స్లో ఇచ్చేసారు. అక్కడక్కడ డిజైన్ మాత్రం మనకి చేంజ్ చేసి ఈ ప్యాటర్న్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ హ్యాంగింగ్స్ దగ్గరకు వచ్చేసరికల్లా ఆల్టర్నేట్గా మనకి ఈ విధంగా ఇచ్చారండి. ఒక దగ్గర చూస్తూ ఉంటే సౌత్ సీ పర్ల్స్ని డ్రాప్ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. మరో దగ్గర చూస్తూ ఉంటే కనుక చిన్న రెయిన్ డ్రాప్ ప్యాటర్న్లో మనకి ఈ డైమండ్స్లోనే కనిపిస్తూ ఉంటాయండి. ఇవి కూడా మనకి ఏంటంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఇచ్చేసారనమాట. పైనుంచి చిన్నగా ఇచ్చేసేసి కిందకు వచ్చేసరికల్లా కొంచెం హెవీగా ఇవ్వడం అనేది కనిపిస్తూ ఉంటుంది. మరి ఎగ్జాక్ట్గా మనకి లాకెట్ ప్యాటర్న్ దగ్గరికి వచ్చేసరికల్లా మనకి ఈ విధంగా ఇచ్చారండి. ఇక్కడ చూస్తూ ఉంటే కనుక ఒక కొంచెం పెద్దగా ఉండే ఒక ఎమరల్డ్ ఇచ్చేసారనమాట. మరి కిందంతా కూడా చిన్న చిన్న రూబీస్ని ఇచ్చారు. అలాగే ఈ ఓపెన్ సెట్టింగ్లో మనకి డైమండ్ జ్యువెలరీని ఈ ప్యాటర్న్లో డిజైన్ చేశారనమాట. ఇక్కడ కూడా చూస్తూ ఉంటే కిందికి కూడా మనకి ఈ ఆల్టర్నేట్గా డైమండ్స్ అలాగే ఈ సౌత్ సీ పర్ల్స్ని డ్రాప్ అవుతున్నట్టుగా మనం చూడొచ్చండి. మరి ఇప్పుడు లాంగ్ హారం దగ్గరికి వచ్చేసరికల్లా కొంచెం ప్యాటర్న్ని చేంజ్ చేశారు. దీనిలో చైన్ ప్యాటర్న్ తీసుకుంటే కనుక మనకి కొంచెం రెగ్యులర్ ప్యాటర్న్స్ లాగానే కనిపిస్తూ ఉంటుంది చైన్ ప్యాటర్న్ వరకు కూడా. మిగతా అంతా కూడా మనం చూస్తూ ఉంటే ఈ గోధుమ గింజలు ఎలా ఉంటాయో ఆ మోడల్లో మనకి ఈ రూబీస్ని డిజైన్ చేయడం జరిగిందండి. అలాగే పక్కనంతా కూడా చాలా చిన్నగా అంటే ఫ్లవర్ టైప్లో మనకి గోల్డ్ అంటే డైమండ్ని మనకి ఇచ్చేసారనమాట. ఓపెన్ సెట్టింగ్లో ఈ డైమండ్ జ్యువెలరీని మనం ఇప్పుడు చూస్తున్నాము. జనరల్గా ఏంటంటే ఇప్పుడు లాంగ్ హారాలు వేసుకుంటున్నా లేకపోతే లాంగ్ చైన్స్
వేసుకుంటున్నా మధ్యలో ఒక లాకెట్ ఇవ్వడం అనేది కొంచెం డిజైన్ అయిపోయింది కాబట్టి అలాంటి డిజైన్ దగ్గరికి వచ్చేసరికల్లా మనకి ఏంటంటే ఈ గ్రీన్ కలర్లో ఎమరల్డ్స్ని తీసుకున్నారు. మళ్ళీ కిందంతా కూడా మనం చూస్తూ ఉంటే సేమ్ ప్యాటర్న్ కంటిన్యూ అయింది. దానిలో వచ్చేసి మళ్ళీ మనకి రూబీనే ఇవ్వడం చూడొచ్చండి. అండ్ మధ్యలో కంప్లీట్గా లాకెట్ దగ్గరికి వచ్చేస్తే కనుక లాకెట్లో కూడా 2 ఎక్స్టెన్షన్స్ లాగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి చైన్తో పాటు వచ్చిన దానిలో ఏమో మనకి రూబీనే కొంచెం డిఫరెంట్ షేప్లో ఇచ్చారనమాట. మరి కిందకి ఎక్స్టెండ్ అవుతున్న దానిలో చూసేసరికల్లా మనకి ఎమరల్డ్ని ఇవ్వడం జరిగింది. ఫైనల్గా ఒక సౌత్ సీ పర్ల్ని డ్రాప్లెట్ లాగా ఇచ్చారు. సో ఈ ప్యాటర్న్లో కూడా మనం లాంగ్ హారం తీసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వడ్డాణం కంటే ముందు మనం ఇంకా ఇయర్ టాప్స్ చూడాలి అంటే మనం ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అనమాట. పొడుగు ఎక్కువ కనిపిస్తున్నా కూడా మనకి ఏంటంటే మరీ అంత హెవీగా అనిపించకుండా కొంచెం లైట్ వెయిట్గానే ఉందండి. సో ఎగ్జాక్ట్గా షార్ట్ హారంలో ఏ విధమైన డిజైన్ ఇచ్చారో దాన్నే కొంచెం దగ్గరికి చేసేసినట్టుగా మనకు కనిపిస్తుంది అనమాట. కాంట్రాక్ట్ చేసినట్టుగా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వడ్డాణం అనమాట. వడ్డాణం రెగ్యులర్ ప్యాటర్న్స్లో కాకుండా చాలా డిఫరెంట్గా మనకు కనిపిస్తుందండి. యాజ్ ఇట్ ఈస్గా ఈ బెల్టెడ్ ప్యాటర్న్ ఏదైతే పట్టీలాగా వచ్చిందో ఇదంతా కూడా నార్మల్గానే వస్తున్నాయండి అన్నిటికీ కూడా. అయితే ఈ లోపల ఉండే మనకి ఫైన్గా ఉండే డిజైన్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం చేంజ్ చేశారనమాట. మరి ఫ్రంట్ ఇలా ఎలివేట్ అయ్యే పార్ట్ ఏదైతే ఉందో మనకి దేనికి దానికి బిళ్ళలుగా ఇచ్చారనమాట. అంటే ఇక్కడ వరకు ఒక ప్యాటర్న్, తర్వాత పక్క నుంచి వచ్చేసరికి ఇంకొక అటాచ్మెంట్ ఉంది అన్న టైప్లో మనకి ఇలా ఇవ్వడం జరిగిందనమాట. మధ్యలో మాత్రం మూడిటికి అంటే 3 ఏవైతే ఇలాంటి పీసెస్ ఉన్నాయో వాటికి మాత్రమే ఇలాంటి ఎమరల్డ్స్ని హ్యాంగ్ అవుతున్నట్టుగా చూపిస్తున్నారు. 3 డిఫరెంట్ సైజెస్లో మనకు కనిపిస్తూ ఉంటాయి అనమాట. అండ్ మధ్య బ్లాక్ వచ్చేసరికల్లా దానిలో కూడా ఏంటంటే మనకి ఎమరల్డ్నే ఇచ్చేసారు. పక్కనే 2 రూబీస్ని ఇవ్వడం జరిగిందండి. సో అలాగే ఈచ్ బ్లాక్లో కూడా మనం చూడొచ్చు అనమాట. చాలా డిఫరెంట్గా ఉందండి. ఓపెన్ సెట్టింగ్లో డైమండ్ జ్యువెలరీని ఈ ప్యాటర్న్లో చూసాం కదా. ఇంకా ఏమేమి డిజైన్స్ ఉన్నాయో వెళ్ళి చూసేద్దాం. సో ఇప్పుడు మనం డైమండ్స్లోనే అన్కట్స్ లాగా పచ్చి అనే డిజైన్ ఇప్పుడు చూడబోతున్నామండి. మరి పచ్చి డిజైన్స్లో కనుక మనం నెక్లెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే మనకి ఈ ప్యాటర్న్లో నెక్లెస్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో దీనిలో చైన్ అంతా కూడా మనకి ఇలా రెగ్యులర్ చైన్ ప్యాటర్న్ లాగానే కనిపిస్తూ ఉంటుందన్నమాట. మరి దీన్ని కొంచెం చాకర్ లాగా మనం తీసుకోవచ్చండి. ఇప్పటి వరకు చూసిన ఈ షార్ట్ నెక్లెస్ లేవున్నా కూడా అవి కూడా కొంచెం మనకి పెద్దగానే కనిపిస్తున్నాయి కదా. పైన చూస్తూ ఉంటే కనుక ఒక రో అంతా కూడా మనకి ఆల్టర్నేట్గా ఈ ఎమరల్డ్స్ అండ్ అట్ ద సేమ్ టైం ఈ డైమండ్ వర్క్ని మనకి ఆల్టర్నేట్గా ఇవ్వడం జరిగింది. చిన్నగా ఇందులో ఫ్లవర్ బూటీస్ లాగా మనకు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. కిందకి వాటికి ఎక్స్టెన్షన్గా చూస్తూ ఉంటే కనుక ఒక చిన్న లాకెట్ లాంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం ఒక అటాచ్మెంట్ని చూడొచ్చండి. దానికంటే కింద రోలో వచ్చిన దగ్గర చూస్తూ ఉంటే కనుక ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సైజులో మనకి ఈ బూటీస్ లాగా కనిపిస్తున్నాయి అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లవర్ దగ్గర మనం చూస్తూ ఉంటే ఈ ఎమరల్డ్స్ అలాగే ఈ రూబీస్ కూడా కనిపిస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఈ డైమండ్స్ అనేవి ప్రామినెంట్గా కనిపిస్తున్నాయి. కింద హ్యాంగింగ్స్ దగ్గరకు వచ్చేసరికి అలా పర్ల్స్ని ఇచ్చారండి. పర్ల్స్కి పైనంతా కూడా మనకి ఏంటంటే ఎలివేషన్ ఈ గోల్డ్ని ఎక్కువగా ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. అండ్ కరెక్ట్గా సెంటర్ దగ్గరికి వచ్చేసరికల్లా మనకి ఈ ప్యాటర్న్లో ఇచ్చారు. దీనిలో ఏంటంటే ఎమరల్డ్ అనేది కొంచెం హైగా కనిపిస్తూ ఉంటుంది. దానిలోనే కింద ఏంటంటే డ్రాప్ లాగా కూడా మనకి ఎమరల్డ్ని ఇచ్చేసారు. పైనంతా కూడా ఏంటంటే గోల్డ్ కోటింగ్తో ఇచ్చారనమాట. సో ఈ ప్యాటర్న్లో తీసుకున్నారు. అండ్ అదే మనకి లాంగ్ హారం దగ్గరికి వస్తే కనుక చైన్ ప్యాటర్న్ వచ్చేసేసి షార్ట్ చైన్కి ఎట్లా ఇచ్చారో, షార్ట్ నెక్లెస్కి ఎట్లా ఇచ్చారో మనకి అదే ప్యాటర్న్లో ఈ చైన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మరి మిగతా అంతా కూడా చూస్తూ ఉంటే కనుక ఈ ఫ్లవర్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇవి కూడా మనకి ఏంటంటే అన్కట్స్కి చాలా దగ్గరగా కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే దీన్ని వచ్చేసి పచ్చి వర్క్ అంటారు అనమాట. మరి కిందకు వచ్చేసరికల్లా మనకి 2 ఎమరల్డ్స్ని ఇచ్చారు. వాటి కింద కూడా చూస్తూ ఉంటే కనుక ఈ గోల్డెన్ టెంపుల్ బాల్స్ని ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకి 18 క్యారెట్ గోల్డ్ని తీసుకోవడం జరిగిందనమాట. సో ఈ ప్యాటర్న్స్లో ఇచ్చేసారు. దీనిలో కూడా ఏంటంటే పైనకు వచ్చేసరికల్లా ఒక గోల్డెన్ బాల్ని ఇచ్చారనమాట టెంపుల్ డిజైన్స్లోనే. అలాగే మధ్యలో హ్యాంగింగ్ లాగా చూస్తూ ఉంటే కనుక లాకెట్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారండి. చాలా హెవీగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇందులో ఏంటంటే ప్రత్యేకత మనకు కావాలంటే ఓన్లీ ఆ షార్ట్ నెక్లెస్ వేసుకున్నా కూడా బాగుంటుంది. లేదు అంటే కనుక ఓన్లీ లాంగ్ నెక్లెస్ వేసుకున్నా కూడా చాలా గ్రాండ్గా ఉంటుందండి. మరి ఇందులోనే చూస్తూ ఉంటే కనుక త్రూఅవుట్గా కూడా మనకి ఏంటంటే డైమండ్సే కనిపిస్తూ ఉంటాయి. మధ్యలో ఒక ఎమరల్డ్ మాత్రమే ఇచ్చారు. మళ్ళీ కింద చూస్తూ ఉంటే కనుక గోధుమ గింజల మోడల్లో మనకి ఇలా హ్యాంగ్ అవుతున్నట్టు గోల్డెన్ బాల్స్ కనిపిస్తూ ఉంటాయి. మధ్యలోకి వచ్చేసరికి ఒక టెంపుల్ డిజైన్లో ఒక బాల్ కనిపిస్తుంది. ఇయర్ సెట్స్ దగ్గరికి వచ్చేస్తే మనకి ఈ ప్యాటర్న్లో తీసుకున్నారండి. దీనిలో ఏంటంటే కిందకు వచ్చేసరికి అలా బుట్టలాగా కనిపిస్తుంది. పైనంతా కూడా దిద్దు ప్యాటర్న్ ఏదైతే తీసుకున్నారో చాలా హెవీగా ఇచ్చేసారనమాట. టోటల్గా మనకి డైమండ్సే కనిపిస్తూ ఉంటాయి. మధ్యలో ఒక ఎమరల్డ్ మాత్రమే ఇచ్చారండి. కిందకు వచ్చేసరికల్లా ఇందాకే చెప్పినట్టు దీనిలో ఏంటంటే కేజ్ ప్యాటర్న్ ఇచ్చారు. అంటే బుట్టలాగా ఇచ్చారు కదా. బుట్టలో నుంచి కూడా ఇంకొక డ్రాప్ మనకు కనిపిస్తుంది. ఈ డ్రాప్ వచ్చేసేసి మనకి లాకెట్స్ దగ్గర కూడా యూజ్ చేశారు కదా ఇందాక, సేమ్ అలాంటి డ్రాప్ని ఇవ్వడం జరిగిందనమాట. మనకి ఇప్పుడు వడ్డాణం దగ్గరికి వస్తే వడ్డాణం వచ్చేసరికి ఇందాక నుంచి మనం చూస్తున్న వడ్డాణంలో పట్టి కంటే ఇది కొంచెం సన్నగా మనకు కనిపిస్తూ ఉంటుందండి. సో ఈ ప్యాటర్న్లో తీసుకున్నారు. దీనిలో కూడా పైన కింద సన్నటి లైన్స్ లాంటివి ఇచ్చేసారనమాట. సెల్ఫ్ ఇదంతా కూడా మనకి ఏంటంటే మెషిన్ మేడ్ కాదండి, హ్యాండ్ మేడ్ అనమాట. మొత్తం జ్యువెలరీ అంతా
కూడా మనకి హ్యాండ్మేడ్ జ్యువెలరీనే దొరుకుతూ ఉంటుంది. అండ్ ముందు చూస్తూ ఉంటే కనుక ఈ డిజైన్ అంతా కూడా ఎంబోస్ డిజైన్ ఏదైతే వస్తుందో లోపల ఒక పట్టీలాగా వచ్చి పైనుంచి వర్క్ వచ్చినట్టుగా కాకుండా త్రూ అవుట్గా మనకి వర్క్ అంతా కూడా ఒకటేలాగా కంటిన్యూ అవుతూ ఉంటుంది. దీనిలో కనుక మనం చూస్తూ ఉంటే గోల్డెన్ ప్లెయిన్ బాల్స్ని చూడొచ్చు, అలాగే అక్కడక్కడ మనం చిన్నటి పర్ల్స్ని కూడా చూడొచ్చు అండి. చాలా మైన్యూట్గా మనకు కనిపిస్తూ ఉంటాయి అనమాట. మిగతా డిజైన్ అంతా కూడా మనకి ఏంటంటే ఈ వేవీ ఫ్లారల్ డిజైన్స్ ఇచ్చేసారు. అక్కడక్కడ మనకి రూబీస్ని కూడా ఎమరల్స్ని కూడా యాడ్ చేశారనమాట. మరి కిందకి ఎక్స్టెన్షన్ దగ్గరికి వచ్చేసరికల్లా 4 టైప్స్ ఆఫ్ హ్యాంగింగ్స్ని మనం చూడొచ్చండి. ఒక దగ్గరికి వచ్చేసరికల్లా చాలా సన్నటి ఒక డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకొకటి వచ్చేసి మనకి మోడరేట్ డిజైన్లో ఇచ్చారు. అండ్ మెయిన్గా ఎక్స్టెన్షన్ లాగా ఉండే లాకెట్ని కనుక మనం చూస్తూ ఉంటే దీనిలో రూబీ ఇచ్చేసేసి గోల్డ్ బాల్స్ని కొంచెం పెద్ద సైజులో తీసుకోవడం జరిగింది అనమాట. సో బ్రైడల్ కలెక్షన్లో మేజర్గా అంటే అన్నీ కవర్ అయిపోయినాయి కదా. అవి కాకుండా మనకి ఏంటంటే ఇంకా ఇయర్ సెట్స్లో బోల్డ్ వెరైటీస్ ఉంటాయి. అలాగే జడలు కూడా, పెళ్లి కూతురికి జడలు ఎంత ఇంపార్టెంట్ అండి. సో జడల్లో అనగానే మనకి ఈ గోల్డ్లో అలాగే డైమండ్లోనూ బోల్డ్ రకాల జడలు వచ్చినాయి. జడ కాకుండా మనకి ఏంటంటే జడ బిళ్ళలు కూడా బోల్డ్ రకాలు వచ్చినాయండి. మరి వాటన్నిటిని ఇప్పుడు చూసేద్దాం. ఇయర్ సెట్స్లో మనం కొంచెం కొత్తగా ఉండే ప్యాటర్న్స్ తీసుకోవాలి అంటే ఈ విధంగా తీసుకోవచ్చండి. జనరల్గా మనం చూస్తూ ఉంటాం కదా గంగా జమున జ్యువెలరీ అని చెప్పేసి. ఇవేంటంటే మనకి అటు సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ ఉన్న కలర్ లాగా కనిపిస్తూ ఉంటుంది కదా. సో ఆ ప్యాటర్న్స్లో కావాలి అంటే మనం ఇలా తీసుకోవచ్చండి. పైనంతా కూడా సిల్వర్ మిక్స్ ఉన్న షేడ్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ రూబీస్ ఇందులో ప్రామినెంట్గా మనకు కనిపిస్తున్నాయి. కింద హ్యాంగింగ్ పార్ట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి ఏంటంటే గోల్డ్లో కనిపిస్తోంది. అండ్ కిందంతా కూడా పర్ల్స్ తోటి మనకి డ్రాప్లెట్స్ లాగా ఇచ్చేసారనమాట. సో ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చండి. డైమండ్ అండ్ నగిషి కాంబినేషన్లో ఏమైనా కావాలి అంటే కనుక ఈ ప్యాటర్న్స్లో మనం చూస్ చేసుకోవచ్చండి. పైనంతా కూడా డైమండ్స్ని చాలా సన్నగా ఉన్నాయి అంటే అన్కట్ డైమండ్స్ ఇందులో యూజ్ చేశారు. ఈ ప్యాటర్న్స్లో తీసుకున్నారు. మరి కింద కేజ్ లాగా అంటే బుట్ట ఏదైతే ఉందో ఇవి కూడా మనకి డైమండ్ జ్యువెలరీనే ఇచ్చేసారండి. సో పైన కింద మనకి డైమండ్ జ్యువెలరీ కనిపిస్తుంది. మధ్యలో వచ్చేసి మనకి నగిషి వర్క్లో కనిపిస్తుంది అనమాట. సో దీనిలో నగిషి వర్క్లో అనగానే ఈ గోల్డ్ కలర్ కూడా మనకి ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. రెగ్యులర్గా ఉండే గోల్డ్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దీనిలో కూడా మనకి ఏంటంటే ఎమరల్డ్ స్టోన్స్ని అక్కడక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ కిందంతా కూడా చూస్తూ ఉంటే ఈ రూబీస్ని ఇచ్చేసారండి ఇక్కడంతా కూడా. సో ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు అనమాట. డైమండ్ విత్ నగిషి కాంబినేషన్లో చూసాం కదా. నెక్స్ట్ వచ్చేసేసి అగైన్ గంగా జమున కాంబినేషన్లో మరో బుట్టల సెట్ చూడాలి అంటే ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అండి. దీనిలో పైనంతా కూడా మనకి ఏంటంటే ఎలివేట్ అయ్యే స్టోన్ వచ్చేసి ఒకే ఒక ఎమరల్డ్ ఇచ్చారనమాట రెండు పక్కల కూడా. అలాగే మిగతా అంతా కూడా మనం చూస్తూ ఉంటే ఏంటంటే కేజ్ అంతా కూడా చాలా వైడ్గా వచ్చేసింది అనమాట. అంటే బుట్ట అంతా కూడా చాలా వైడ్గా వచ్చేసి ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. జనరల్గా గోల్డ్ బుట్టలు కూడా మనం తీసుకుంటూ ఉంటాం కదా, వాటికంటే కొంచెం ఎలివేట్ అయ్యేలా కనిపించాలి, కొంచెం హెవీగా ఉండాలి అంటే కనుక ఈ విధమైన వర్క్ తీసుకుంటే కనుక మనకి నైట్ ఈవినింగ్ వెడ్డింగ్స్ లేదంటే ఈవినింగ్ పార్టీస్లో కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటాయి. ఇంతవరకు మనం ఇయర్ సెట్స్లోని కొన్ని ప్యాటర్న్స్ చూసాం కదా. ఇవే కాకుండా మనకి ఏంటంటే వంకీలు అనగానే రెగ్యులర్ ప్యాటర్న్స్ అయిపోతున్నాయి కాబట్టి బాజుబందీ కొంచెం డిఫరెంట్గా కావాలి అనుకుంటే ఈ ప్యాటర్న్స్లో కూడా మనం తీసుకోవచ్చు అండి. ఇది వచ్చేసేసి మనకి ఏంటంటే అగైన్ గోల్డ్ అండ్ మనకి డైమండ్ కాంబినేషన్లో ఇచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ పట్టీ అంతా కూడా మనకి గోల్డ్ ఇది ఏంటంటే జల్లీ ప్యాటర్న్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని మీదనే మనకి ఏంటంటే సన్నటి బాల్స్ లాగా స్టీల్ లాగా కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా ఏంటంటే రోడియం పాలిష్ చేసిన మనకి బాల్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. అండ్ మధ్యలో ఏదైతే ఈ లాకెట్ ప్యాటర్న్ లాగా కనిపిస్తుందో దీని మీద అంతా కూడా మనకి ఏంటంటే ఈ డైమండ్ జ్యువెలరీనే కనిపిస్తూ ఉంటుందండి. పైనంతా కూడా ఒక పర్ల్ ఇచ్చేసారు, కిందకి డ్రాప్లెట్స్ లాగా మూడ్చారు. వీటిలో కూడా మనకి పర్ల్స్ని యూజ్ చేశారనమాట. లోపల ఈ క్రీపర్స్ ప్యాటర్న్ అట్లాగే ఈ ఫ్లవర్ అండ్ బడ్ ప్యాటర్న్ ఏదైతే వచ్చిందో దీనిలో ఏంటంటే మనకి డైమండ్ ఇచ్చేసేసి మధ్యలో ఓన్లీ ఒక రూబీ అనేది ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసేసి ఇందాక మీకు చెప్పినట్టుగా జడ బిళ్ళలు ఇప్పుడు ఫేమస్ అయిపోయినాయండి. జడలు అనగానే కొంచెం పెళ్లి కూతుళ్ళు అనగానే పూల జడలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి కంప్లీట్గా జడ కంటే ఇలాంటి జడ బిళ్ళలు పెట్టుకుంటే కనుక చాలా బాగుంటుంది అనమాట. సో ఈ ప్యాటర్న్స్లో మనం తీసుకోవచ్చు. దీనిలో చూస్తూ ఉంటే కనుక ఆల్టర్నేట్గా ఈచ్ అండ్ ఎవ్రీ మనకి ఈ బిళ్ళలో చూస్తూ ఉంటే ఒక దగ్గర వచ్చేసి మనకి రూబీని హైలైట్ చేశారు, ఇంకొక దగ్గర చూస్తూ ఉంటే కనుక ఈ ఎమరల్డ్ని హైలైట్ చేశారనమాట. సో ఈ ప్యాటర్న్స్లో మనకి జడ బిళ్ళల సైజ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. మనకి జడ పొడవును బట్టి మనకి ఎన్ని కావాలి అనుకుంటే అన్ని జడ బిళ్ళలు కూడా మనం తీసుకోవచ్చు అండి. సో డైమండ్స్లోని చంపస్వరాలు చూడాలి అంటే కనుక మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అండి. సో దీనిలో చూస్తూ ఉంటే కనుక ఇంకా డిఫరెంట్గా అంటే రూబీస్ కానీ ఎమరల్స్ కానీ ఏమి ఇవ్వకుండా జస్ట్ మనకి డైమండ్స్లోని ఇది ఈ ప్యాటర్న్లో డిజైన్ చేయడం జరిగింది అనమాట. దీన్ని యాజ్ ఇట్ ఈస్గా ఈ ప్యాటర్న్లో పెట్టేసుకుంటే కనుక మనకి దీనికి మ్యాచింగ్లో ఇక్కడ సెట్స్ కూడా ఉన్నాయండి. అంటే మనకి చైన్ కావాలి అనుకుంటే ఇలాగే 3 వరుసల చైన్స్ కూడా దొరుకుతున్నాయి కాబట్టి వాటికి మ్యాచింగ్గా కావాలి అంటే ఇలాంటి చంపస్వరాలు కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఇవే కాకుండా ఇంకా గోల్డ్లో కూడా బోల్డ్ జ్యువెలరీ ఉందండి, అదంతా ఇప్పుడు చూసేద్దాం. సో
ఇప్పుడు మనం ఫింగర్ రింగ్స్లో కూడా కొత్త మోడల్స్ చూస్తున్నామండి. ఇవన్నీ డిజైనర్ పీసెస్ అనమాట. మనం ఇక్కడ చూస్తూ ఉంటే కనుక పైన ఏవైతే మనకి స్టోన్స్ కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే రోజ్ కట్ డైమండ్స్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ కింద ఏవైతే మనకి చిన్నగా వైట్ కలర్లో స్టోన్స్ లాగా కనిపిస్తున్నాయి ఇవన్నీ వచ్చేసేసి రియల్ డైమండ్స్ అండి. చాలా చిన్నగా మనకి చాలా ఫైన్గా కనిపిస్తూ ఉంటాయి అనమాట. మధ్యలో మనకి ఈ హనీ కలర్ పెటల్స్ లాగా ఏవైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే అంటే అన్కట్స్లోనే పోల్కీస్ అనమాట. సో ఈ ప్యాటర్న్స్లో మనకి తీసుకున్నారు. బేస్ అంతా కూడా మనకి గోల్డ్ లాగానే కనిపిస్తూ ఉంటుంది. ఇయర్ సెట్స్ చూడాలి అనుకుంటే డైమండ్స్లో ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి కొంచెం పెద్ద సైజులో కట్ చేసిన మనకి డైమండ్స్ లాగానే కనిపిస్తూ ఉంటాయి. సైడ్స్ అంతా కూడా చూస్తూ ఉంటే ఫైన్గా కట్ చేసిన డైమండ్స్ లాగానే మనకి తీసుకోవచ్చు అండి. సో ఈ ప్యాటర్న్స్ కూడా తీసుకోవచ్చు. ఇవి కూడా మనకి ఏంటంటే ఎక్స్క్లూజివ్గా డిజైనర్ పీసెస్ అండి. సో మనకి ఆల్మోస్ట్ వీటి బడ్జెట్ వచ్చేసి మనకి 7 lakhs దాకా కూడా పడుతుంది అనమాట, ఓన్లీ ఇయర్ సెట్స్కి మాత్రమే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే గోల్డ్ అండ్ మనకి ఎమరల్డ్స్లో కాంబినేషన్లో ఏమైనా లాంగ్ హారాలు చూడాలి అనుకుంటే మనం ఈ ప్యాటర్న్స్లో చూడొచ్చు అండి. జనరల్గా ఇలాంటివన్నీ మనం కుందన్ సెట్స్లో చూస్తూ ఉంటాం కదా, అలాగే కుందన్ ప్లేస్లో మనకి ఏంటంటే టోటల్గా ఎమరల్డ్స్ని ఎక్కువగా యూస్ చేశారు. అక్కడక్కడ ఈ లాకెట్ ప్యాటర్న్లో దగ్గర చూస్తూ ఉంటే కనుక అన్కట్స్ అంటే పచ్చీస్ని యూస్ చేశారనమాట. ఇందులో పచ్చీస్ విత్ మనకి ఏంటంటే రూబీస్ని కాంబినేషన్ లాగా ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. కిందకు వచ్చేసరికి ఒక డ్రాప్ ఇచ్చారు. ఇది కూడా మళ్ళీ మనకి ఏంటంటే రూబీస్లోనే కనిపిస్తుంది. సో హైలైట్ అయ్యేటట్టుగా మనకి ఏంటంటే ఓన్లీ రూబీస్నే ఇచ్చారండి. నెక్స్ట్ వచ్చేసేసి నగిషి కాంబినేషన్లో మనం తీసుకుంటున్నాం అనమాట పచ్చి వర్క్ని. సో ఈ ప్యాటర్న్లో మనం తీసుకోవచ్చు అండి. సో ఇదేంటంటే త్రూ అవుట్గా కూడా మనకి ఏంటంటే టెంపుల్ వర్క్ లాగా ఇచ్చారనమాట. మనకి ఇందులో పర్ల్స్ కనిపిస్తున్నాయి. అలాగే రూబీస్ అండ్ ఎమరల్డ్స్ని మనకి ఏంటంటే ఈ విధమైన సెమీ ప్రెషియస్ స్టోన్స్ లాగా తీసుకోవడం జరిగిందనమాట. సో ఇలా తీసుకున్నాము. అండ్ వీటిలో ఏంటంటే ఆల్టర్నేట్గా మనకి ఈ టెంపుల్ డిజైన్లో ఉన్న గోల్డెన్ బాల్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి కదా. సో నెక్స్ట్ లాకెట్ దగ్గరికి వచ్చేస్తే కనుక లాకెట్ అంతా కూడా మనకి ఏంటంటే చాలా హెవీగా ఇవ్వడం జరిగిందండి. నక్షి వర్క్లో మనకి ఇదంతా కూడా తెలుస్తూ ఉంటుందన్నమాట. సో వర్క్ అంతా కూడా మనం చూస్తూ ఉంటే చాలా ట్రెడిషనల్ వర్క్ అనేది మనకి ఉట్టిపడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. దీనిలో కూడా ఏంటంటే మధ్యలో చూస్తూ ఉంటే కనుక టోటల్గా పచ్చి వర్క్ ఇచ్చారు. దీనిలోనే మనకి ఏంటంటే ఒక రూబీని ఇవ్వడం జరిగింది. కిందకు వచ్చేసరికి చాలా చిన్నటి ఒక ఎమరల్డ్ డాట్ ఇచ్చారనమాట. కంప్లీట్గా హ్యాంగింగ్స్ దగ్గరకు వచ్చేస్తే కనుక మనకి ఈ సౌత్ సీ పర్ల్స్ని ఇచ్చేసారు. అండ్ పైన కూడా స్టిఫ్గా ఉండే మనకి ఈ సౌత్ సీ పర్ల్స్ని బాల్స్ లాగా ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ ప్యాటర్న్స్లో కూడా మనం తీసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనకి ఇలాంటి టెంపుల్ కలెక్షన్ కావాలి అనుకున్నా, లేదంటే కనుక డైమండ్ కలెక్షన్లోనే బోల్డ్ వెరైటీస్ అంటే ఇందాక మనం చూసినట్టుగా క్లోజ్ సెట్టింగ్స్ అని, అలాగే ఓపెన్ సెట్టింగ్ డైమండ్ జ్యువెలరీ అని, అలాగే మనకి పచ్చి వర్క్ అని చెప్పేసి ఇక్కడ ఇంకా బోల్డ్ వెరైటీస్ కనిపిస్తున్నాయండి. మరి ఆ కలెక్షన్లోని ఇంకొంచెం పార్ట్ని ఇప్పుడు చూద్దాం. రియల్ ఎమరల్డ్స్లో మరో ఫింగర్ రింగ్ చూడాలి అంటే కనుక మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అండి. ఇవి కూడా అగైన్ ఏంటంటే మనకి డిజైనర్ పీసెస్ లానే ఉంటాయి, రెగ్యులర్ వేర్లా కాకుండా. సో దీనిలో ఏంటంటే మనకి ఒక ఫ్లవర్ విచ్చుకున్నట్టుగా మోడల్లో డిజైన్ చేయడం జరిగింది. దీనిలో అంతా మనం చూస్తూ ఉంటే కనుక ప్యూర్ డైమండ్స్ విత్ రియల్ ఎమరల్డ్స్ని యూస్ చేశారనమాట. మధ్యలో వచ్చేసి ఒక సౌత్ సీ పర్ల్ లాగా ఇచ్చారనమాట. సో ఈ ప్యాటర్న్స్లో కూడా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసేసి కొంచెం మళ్ళీ లాంగ్ హారాల్లోనే కొంచెం కొత్త వెరైటీస్ కావాలి అనుకుంటే కనుక మనం ఇందులో తీసుకోవచ్చు అండి. ఇది కూడా ఏంటంటే మనకి ప్యూర్ డైమండ్స్ విత్ రియల్ ఎమరల్డ్స్ కావాలి అనుకుంటే కనుక మనం ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అనమాట. దీనిలోనే ఏంటంటే అక్కడక్కడ మనకి చిన్నగా రూబీస్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి అన్కట్స్ యూస్ చేశారు, అలాగే డైమండ్స్ కూడా యూస్ చేశారనమాట. సో ఈ ప్యాటర్న్లో మనం కొత్తగా కావాలి అనుకుంటే హారాలు తీసుకోవచ్చు. అండ్ వీటికి సెట్స్ లాగా మనకి ఇయర్ సెట్స్ కనుక చూస్తూ ఉంటే ఇవి కూడా మనకి అంటే పచ్చీస్ అలాగే అన్కట్స్ లాగా కూడా ఇచ్చారనమాట. మ్యాన్రింగ్ గార్నెట్ స్టోన్స్ విత్ డైమండ్ సెట్స్లో చూడాలి అనుకుంటే కనుక మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అండి. దీనిలో అంతా కూడా మనకి ఏంటంటే ఆల్టర్నేట్గా ఈ డైమండ్ బూటీస్ లాగా కనిపిస్తున్నాయి కదా, ఈ ఫ్లవర్ ప్యాచెస్ అనేవి తీసుకున్నారు. మళ్ళీ ఆల్టర్నేట్గా చూస్తూ ఉంటే కనుక ఈ మ్యాన్రింగ్ గార్నెట్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇచ్చేసారనమాట. సో వాటితో పాటు కూడా మనం ఇలా తీసుకోవాలి అనుకుంటే జనరల్గా పెళ్ళిళ్ళకి పట్టు చీరలు అంటే ఆరెంజ్ షేడ్స్లో కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఇలాంటి నెక్లెస్లు అయితే కనుక చాలా బ్యూటిఫుల్గా మ్యాచ్ అయినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. వీటికి వచ్చిన సెట్స్ కనుక మనం చూస్తూ ఉంటే చాలా సింపుల్గా ఉన్నాయండి. అంటే కంపారిటివ్గా కూడా మనకి ఏంటంటే మరి హెవీగా ఇవ్వకుండా కొంచెం సోబర్గా ఇచ్చేసారు. ఆ విధంగా కూడా మనం తీసుకోవచ్చు. పైన ఒక ఫ్లవర్ లాగా ఇచ్చారు, అలాగే ఒక డ్రాప్ ఇచ్చారనమాట. కిందకు వచ్చేసరికి చిన్న లాకెట్ లాగా ఇచ్చేసేసి ఫైనల్గా ఒక సౌత్ సీ పర్ల్ అనేది ఇచ్చారు. సో ఎంటైర్గా కూడా చూస్తూ ఉంటే కనుక చాలా బ్యూటిఫుల్గా ఉందండి. కొత్త డిజైన్ లాగా కూడా మనం దీన్ని తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంగిల్స్ దగ్గరికి వస్తే కనుక మనకి నవరత్న బ్యాంగిల్స్ అనేవి ఇక్కడ మళ్ళీ ఫేమస్గా మనకి డిజైనర్ పీసెస్ లాగా కూడా ఇవ్వడం జరిగిందండి. మధ్యలో వచ్చేసేసి మనకి కొంచెం ఎలివేట్ అయినట్టుగా ఏదైతే పార్ట్ కనిపిస్తుందో దీనిలో ఏంటంటే మనకి ఎమరల్స్ని ఇచ్చేసారనమాట. ఇది స్క్రూ టైప్ అండి. సైడ్స్కి మనం చూస్తూ ఉంటే స్క్రూస్ని కూడా చూడొచ్చు అనమాట. మిగతా అంతా కూడా చూస్తూ ఉంటే ఈ నవరత్న అంటాం కదా, సో ఆల్ 9 స్టోన్స్ని మనకి ఇలా ఇవ్వడం జరిగిందనమాట. ఇందులో ఫ్రంట్ అంతా కూడా కొంచెం లావుగా ఇచ్చేసేసి వెనకాలకు వచ్చేసరికల్లా ఈ బ్యాంగిల్ అనేది కొంచెం సన్నగా అవుతూ ఉంటుంది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి.
ఈ ఎగ్జిబిషన్లో ఉన్న కలెక్షన్ని చూశారు కదండి. ఈ ఎగ్జిబిషన్ మనకి ఏప్రిల్ 18th అండ్ 19th మాత్రమే ఆవాస హోటల్లో ఉంటుంది. మరి వెడ్డింగ్ సీజన్లో ఎనీ టైం మీకు ఇదే కలెక్షన్ కావాలి అనుకుంటే కనుక పంజాగుట్ట సాయిబాబా టెంపుల్ దగ్గర ఉన్న వసుంధర డైమండ్ రూఫ్ అనే షోరూమ్కి విచ్చేసేయండి. మరి ఇది ఇవాల్టి అందం ఆభరణం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.